ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, సమతుల్యమైన ఆహారం అంటే ఏంటి అని చాలా మంది మిత్రులు నన్ను అడుగుతున్నారు. సమతుల్యమైన ఆహారం అంటే భగవంతుడి సృష్టిలో బియ్యపు గింజలు ఇచ్చాడు, పప్పు ఇచ్చాడు, ఆకుకూరలు, కాయగూరలు. చాలా మంది మిత్రులకి ఆహారపు అలవాట్లు బట్టి మాంసం అంటే ఏంటి, ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం తింటే ఎలా ఉంది శరీరం అని మనం గమనించాలి. ఈ రోజున టేస్టింగ్ సాల్ట్ కి వాటికి అలవాటు పడిపోయి అస్తమానం రెస్టారెంట్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే చిన్న వయసులోనే అనేక ప్రాబ్లమ్స్. ఈ రోజున మన జీవితం మనం బతుకుతూనే తర్వాత తరాల వాళ్ళు అంటే మనం యాక్టివ్గా ఉంటే మన పిల్లలు, మన మనవాళ్ళు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మీద కూడా, వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని అనేక సందర్భాలు మాట్లాడు. ఈ రోజు మన వ్యవసాయ క్షేత్రంలో వేరుశెనగలో దాదాపుగా ఒక 5-6 రకాల ఆకుకూరలు వేసుకున్నాం. పాలకూర కావచ్చు, తోటకూర కావచ్చు, గోంగూర కావచ్చు, అనేక ఆకుకూరలు వేసుకుని మనం ప్రతిరోజు వాడుతూ ఉన్నాం. ఈ రోజున సమతుల్యమైన ఆహారం అంటే ఏదైతే భగవంతుడు ఇచ్చాడో ఆహారాలన్నీ కూడా మార్చి మార్చి తీసుకోవడం, దాన్నే సమతుల్యమైన ఆహారం. అప్పుడే మన శరీరానికి ఏవైతే కావాలో, మన దేహానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా అందుతూ ఉంటాయి.